జీవితంలో ఇప్పుడు కష్టపడబడితే ఎప్పుడు కష్టపడతాను చెప్పండి? ఖచ్చితంగా కష్టపడకుండా ఏది రాదు జీవితంలో. గుర్తుపెట్టుకోండి. మీ జేఈ మెయిన్స్ ప్రిపరేషన్లో మీకున్న సమయం చాలా తక్కువ. ఈ సమయంలో నువ్వు రానివ్వగలవా రానివ్వలేవా అనేది ఎవరి మీద ఆధారపడుతుంది అంటే మీ మీద ఆధారపడుతుంది. ఇప్పుడు చూసిన ఈ 18 చాప్టర్స్లో 80% ఆఫ్ ద వెయిటేజ్ అయితే కవర్ అవుతుంది. ఇంకొక రోజు ఉంటే బాగుండే అని అనిపిస్తుంది ఖచ్చితంగా. అందుకోసమే ఒక మనిషి ఎలా ఉంటే తను అనుకున్నది సాధిస్తాడు అనే విషయం అయితే మీకు తెలియాలి. సో ఫస్ట్ థింగ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఏదన్నా మీరు చెయ్యాలనంటే మీకంటూ ఒక రొటీన్ అనేది ఉండాలి. రొటీన్ అంటే ఏంటి సార్ అంటే ఒక ప్రాపర్ టైం టేబుల్. సో పలానా మరికి నేను పొద్దున ఇన్ని గంటలకు లేస్తాను, ఇన్ని గంటలకు టిఫిన్ చేస్తాను, ఇన్ని గంటలకు చదువుతాను, ఇన్ని గంటలకు పడుకుంటాను. ఇలాంటిది ప్రతిరోజు కూడా ఒక రొటీన్ అనేది ఉండాలి. అంటే ఈ రొటీన్లో కూడా లాంగ్ టర్మ్ ప్లాన్ అని చెప్తాం. లాంగ్ టర్మ్ ప్లాన్ అంటే మీరు జేఈ మెయిన్స్ అయిపోయేంత వరకు, మీరు రాసే జేఈ మెయిన్స్ రోజు వరకు మీకంటూ ఒక ప్లాన్ అనేది ఉండాలి. ఆ లాంగ్ టర్మ్ ప్లాన్లో ఇంకా ఫర్దర్ చిన్న చిన్న ప్లాన్స్, రోజు చిన్న చిన్న టార్గెట్స్ అనేది ఉండాలి. అంటే ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. ప్లానింగ్ అనేది ఉంటేనే ఏదైనా జీవితంలో చేయగలం. ప్రతి మనిషికి కూడా ప్లానింగ్ అనేది లేకపోతే ఒక సోమరితనం అనేది వచ్చేస్తుంది. ఏం చేయలేరు జీవితంలో. ఖచ్చితంగా ఈ రొటీన్ అనేది ప్రతి మనిషికి కూడా. సో ఈ 45 రోజుల్లో మనం ఏం చేస్తాం, ఎలా చేస్తాం అనే విషయాన్ని అయితే నేను ఈరోజు మీతో డిస్కస్ చేస్తాను. రైట్. సో ఈ రొటీన్తో పాటుగా, అంటే మీకు తెలిసిన విషయం ఏంటంటే నాకంటే కూడా మీ గురించి మీకే బాగా తెలుసు. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే, ప్రతి ఒక్కరికి ఒకే రకమైన రొటీన్ ఉండాలి అని నేను చెప్పట్లేదు. మీరు ఏం చేయాలంటే ఒక అర్ధగంట కూర్చోండి, పక్కన కూర్చోండి, ఒక పెన్ను పేపర్ తీసుకోండి. దాంట్లో నేనేం చేయాలనుకుంటున్నాను, ఈ 45 రోజుల్లో నాకున్నది ఏంటి, నేను ఎలా ఫినిష్ చేయాలి, ఏం ఫినిష్ చేయాలి, దేనిది నాకు కష్టం అనిపిస్తుంది, ఏది ఈజీగా అనిపిస్తుంది, సో దీన్నంతా ఎలా నేను కంప్లీట్ చేయాలి అనే దాని గురించి ఆలోచించండి. అందుకనే నేను ఈరోజు మనకు ఈ అఖండ జేఈ క్రాష్ కోర్స్ ఏదైతే ఉందో దాంట్లో కెమిస్ట్రీ పరంగా ఏ రోజు నేను కెమిస్ట్రీ తీసుకుంటాను, అండ్ దాంతోపాటుగా ఏ చాప్టర్స్ ఎప్పుడెప్పుడు ఫినిష్ చేస్తాను, ఎందుకు ఇలాంటి ఆర్డర్నే నేను తీసుకొని వచ్చాను అనే విషయాల్ని మొత్తాన్ని కూడా ఈ పర్టికులర్ సెషన్లో అయితే నేను డిస్కస్ చేస్తున్నాను. మీకు తెలుసో తెలియదో, ఎప్పుడైతే ఎలాంటి మనిషికైతే ఒక టైం టేబుల్ అనేది ఉంటుందో అలాంటి మనిషికి ఒక కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. ఎలాంటి వాళ్ళకైతే కన్సిస్టెన్సీ ఉంటుందో ఒక సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఏర్పడుతుంది. ఎలాంటి వాళ్ళకైతే సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఉంటుందో వాడి జీవితంలో ఏదైనా సాధించగలడు. గుర్తుపెట్టుకోండి. రైట్. సో మీకు సెల్ఫ్ డిసిప్లిన్ అనేది కావాలంటే మీరు మొదలు పెట్టాల్సింది ఇక్కడే. మీకంటూ ఒక రొటీన్ అనేది ఉండాలి. మీరు ఏదైనా ఒక ఎగ్జామ్ క్రాక్ చేయాలనంటే ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, దెర్ ఈస్ ఎ కీ. అదేంటంటే కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ ఉంటేనే నువ్వు ఒక ఎగ్జామ్ని క్రాక్ చేయగలవు. సో ఎలా వస్తుంది ఆ కాన్ఫిడెన్స్? నేర్చుకుంటేనే వస్తుంది. అది కూడా ఒక స్కిల్లే. ఇక్కడ కూడా మీకు కాన్ఫిడెన్స్ అనేది ఎలా వస్తుంది అంటే మీరు నేర్చుకుంటే వస్తుంది. మీరు నేర్చుకోవడం కోసం, ఈ కాన్ఫిడెన్స్ అనేది పెరగడం కోసం నేను కూడా నా వంతుగా ప్రతిరోజు ప్రతి సెషన్లో కూడా డెడికేటెడ్గా, మీరు ఎలాగైతే మీరు జేఈ మెయిన్స్ కోసం చదువుతున్నారో నేను మీకోసం డెడికేటెడ్గా చేస్తాను. సో ఎలా చేస్తాను, అండ్ ఈ పర్టికులర్ ప్లానర్ ఏదైతే ఉందో మనకు వారానికి 4 రోజులు ఉంటుంది. ఎన్ని రోజులు? వారంలో మనమైతే 4 రోజులు మనకు కెమిస్ట్రీ క్లాసెస్ ఉంటాయి. సో ప్రతి ఒక్క మండే, ట్యూస్డే, అలానే థర్స్డే అండ్ సాటర్డే, ఇది మనకున్న కెమిస్ట్రీ క్లాస్ షెడ్యూల్స్. ఈ కెమిస్ట్రీ క్లాసెస్ని కూడా నేనే డిజైన్ చేశాను. ఎలా డిజైన్ చేశానంటే, కొంతమంది ఫిజికల్ కెమిస్ట్రీలో బాగా రాణిస్తారు, కొంతమంది ఏమో ఇనార్గానిక్ బాగా రాణిస్తారు, కొంతమంది అయితే ఆర్గానిక్లో బాగా రాణిస్తారు. సో కొంతమందికి ఫిజికల్ కెమిస్ట్రీ కష్టం ఉండొచ్చు, ఇనార్గానిక్ కష్టం ఉండొచ్చు, ఆర్గానిక్ కష్టం ఉండొచ్చు. ఎవ్వరికీ కూడా ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరూ కూడా మీరు నేర్చుకునే విధంగా ఈ పర్టికులర్ షెడ్యూల్ అయితే నేను తయారు చేశాను. సో దీనికంటే ముందుగా నేను ఏం చెప్పాను, కాన్ఫిడెన్స్ ఇస్ ద కీ. అంటే లెర్నింగ్ ఇస్ ద కీ టు ఎవ్రీథింగ్. నేర్చుకుంటేనే మనకు ఆ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. నేర్చుకోవడం ఎలా, ప్రతి చాప్టర్ని ఎలా నేర్చుకోవాలి, ప్రతి చాప్టర్ని ఎలా ఫోకస్ చేయాలనే విషయాన్ని నేను సెషన్లో మాట్లాడతాను. కానీ మీ షెడ్యూల్ ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఈరోజు మాట్లాడతాను. ఏంటంటే మనకు మొత్తం ఏంటంటే ఒక 27 చాప్టర్లు ఉన్నాయి. ఈ 27 చాప్టర్లు నేను 3 భాగాలుగా విభజించాను. ఒకటి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. ఈ పార్ట్ 1 అంటే ఏంటంటే
లెవెల్ 1 చాప్టర్స్. సో ఏంటి లెవెల్ 1 చాప్టర్స్ అంటే ఈజీ చాప్టర్స్, హై వెయిటేజ్ చాప్టర్స్, మీకు కాన్ఫిడెన్స్ని ఇచ్చే చాప్టర్స్. అవేంటంటే ఇవే. ఈ చాప్టర్స్ అన్నీ కూడా చాలా ఈజీ, దాంతో పాటుగా మీకు ఒక కాన్ఫిడెన్స్ని ఇస్తాయి. నేను చేయగలుగుతున్నాను అనే ఒక నమ్మకాన్ని ఇస్తాయి. అందుకోసమే ఆ కాన్ఫిడెన్స్ అనేది మనం బిల్డ్ చేయలేదనుకోండి, 1.5 వారం, సారీ 1.5 నెల మనం ఎంత కష్టపడ్డా కూడా కాన్ఫిడెన్స్ అనేది లేకపోతే ఎగ్జామ్ సరిగ్గా రాయలేదు. మీరు చేసిన కష్టం మొత్తం కూడా మీకు మీకు ఆ కాన్ఫిడెన్స్ మీద డిపెండ్ అవుతుంది. సో ఈ కాన్ఫిడెన్స్ని మనం ఎలా పెంపొందించుకోవాలి అనేది ఒక్కొక్క పర్టికులర్ చాప్టర్, ఇక్కడ కనిపించే ప్రతి చాప్టర్ ఎలా మాస్టర్ చేసుకోవాలి అనేది నేను క్లాస్లో మాట్లాడతాను. ఎందుకంటే దేని మీద ఫోకస్ చేయాలి, ఏ టాపిక్స్ మీద ఫోకస్ చేయాలి, ఏది నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, పీవైక్యూస్ ఎలా చేయాలి, ఏ టాపిక్స్ మీద పీవైక్యూస్ చేయాలి, పీవైక్యూస్ చేస్తే ఉపయోగం ఏంటి, సో ఎట్లాంటి పీవైక్యూస్ చేయాలి, ఇవన్నీ కూడా ప్రతి సెషన్లో ఎక్స్క్లూజివ్గా నేను ఆ పర్టికులర్ చాప్టర్ గురించి మాత్రమే ఎలా మీరు ఆ రోజు నేర్చుకోవాలనే విషయాన్ని మాట్లాడతాను. అండ్ నెక్స్ట్ చాప్టర్స్ ఏంటంటే ఇవి లెవెల్ 2 చాప్టర్స్. సో ఈ చాప్టర్స్ అయితే లెవెల్ 2 చాప్టర్స్. సో ఈ చాప్టర్స్లో ఏంటంటే ఇవి కొంచెం మోడరేట్గా ఉంటాయి, అండ్ దాంతో పాటుగా వీటికి కూడా వెయిటేజ్ అనేది ఉంది. దిస్ హ్యావ్ ఎ గుడ్ వెయిటేజ్. అండ్ ఈ వెయిటేజ్ ఇప్పుడు చూసిన ఈ 18 చాప్టర్స్లో 80% ఆఫ్ ద వెయిటేజ్ అయితే కవర్ అవుతుంది. సో మీకు జేఈ మెయిన్స్ పరంగా మనం చూసే 100%లో 80% వెయిటేజ్ అయితే ఇక్కడ మనకు కవర్ అవుతుంది. అండ్ ఈ చాప్టర్స్ నేను ఎందుకు లెవెల్ 2 అంటున్నా, మోడరేట్ చాప్టర్స్ అంటున్నానంటే కొంచెం కొంతమంది ఇబ్బంది పడుతుంటారు. సో ఈ ఇబ్బంది నేను ఇది తీసుకెళ్ళి ఫస్ట్ పెట్టేశాను అనుకోండి, మొదటికే మోసం వస్తుంది. అందుకనే ఫస్ట్ ఒక ఈజీ చాప్టర్స్, హై వెయిటేజ్ చాప్టర్స్, మీకు కాన్ఫిడెన్స్ ఇచ్చే చాప్టర్స్ నేను పెట్టాను. ఈ 18 చాప్టర్స్ మీరు కానీ ఫినిష్ చేస్తే 80% ఆఫ్ ద హై వెయిటేజ్ చాప్టర్స్ అయితే మీరు చేసినట్టు లెక్క. అర్థమైందా? రైట్. అండ్ లెవెల్ 3కి వచ్చేసరికి నేను ఇక్కడ కంప్లీట్ చాలా వరకు మీకు ఆర్గానిక్ చాప్టర్స్ ఉన్నాయి. ఆర్గానిక్తో పాటు నేను ఆల్టర్నేట్గా చూడండి, ఇక్కడ సొల్యూషన్స్, కెమికల్ కైనెటిక్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, లాస్ట్లో క్వాలిటేటివ్ అనాలిసిస్ పెట్టాను. సో ఇది మొత్తం కూడా మనకు జనవరి 16వ తేదీకి అయిపోతుంది. సో ఈ చాప్టర్స్లో మీరు గమనించారో గమనించలేదో నాకైతే తెలియదు, కానీ మీరు బాగా గమనిస్తే కొన్ని చాప్టర్స్ గ్రీన్ కలర్తో స్పెసిఫై చేశాను, కొన్ని చాప్టర్స్ ఎల్లోతో స్పెసిఫై చేశాను, కొన్ని చాప్టర్స్ ఏమో వైట్ కలర్తో స్పెసిఫై చేశాను. ఎందుకు చేశాను ఇలా అంటే, గ్రీన్తో కనిపించే అన్నీ కూడా మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎల్లోతో కనిపించే అన్నీ కూడా మీకు ఫిజికల్ కెమిస్ట్రీ చాప్టర్స్. చూడండి ఇవన్నీ కూడా ఏ చాప్టర్స్? ఫిజికల్ కెమిస్ట్రీ చాప్టర్స్. మరి వైట్ ఏమో ఇనార్గానిక్ కెమిస్ట్రీ చాప్టర్స్. సో నేను ఎందుకు ఒకదాని తర్వాత ఒకటి ఫిజికల్ పెట్టాను, ఇనార్గానిక్ పెట్టాను, ఆర్గానిక్ పెట్టాను, ఇలా ఎందుకు చేశానంటే కొంతమందికి ఫిజికల్ అంటే కష్టం అనిపిస్తుంది. సో ఫిజికల్ అంటే కష్టం అన్నప్పుడు ఏం చేస్తాను, స్టాక్యుమెంటరీ నా ఫస్ట్ సెషన్ అటెండ్ అయిన తర్వాత మళ్ళీ అలానే పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ చూస్తే దీనికి ఈజీ అయ్యిండొచ్చు, ఈ చాప్టర్ నీకు ఈజీగా అయ్యిండొచ్చు. అప్పుడు నువ్వేం చేయాలనుకుంటావు, స్టాక్యుమెంటరీ మీద నేను ఎక్కువ సమయం గడపాలనుకుంటావు. సమయం గడపాలన్నప్పుడు నీకు ఇంకొక రోజు ఉంటే బాగుండే అని అనిపిస్తుంది ఖచ్చితంగా. అందుకోసమే నేను ఒక రోజు ఇక్కడ ఇలానే ఉంచాను. సో స్టాక్యుమెంటరీ తర్వాత మీరు కొంత గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ నాకు పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈజీ సార్ అంటే మీరు క్లాస్లో రివైజ్ చేసి, క్లాస్లో పీవైక్యూస్ చేసి, కొన్ని పీవైక్యూస్ చేసి స్టాక్యుమెంటరీ చేసుకోవచ్చు. దాని తర్వాత ఒక రోజు తర్వాత మళ్ళీ అటామిక్ స్ట్రక్చర్ అని పెట్టాను. తర్వాత ఒక రోజు గ్యాప్ ఇచ్చి రెడాక్స్ రియాక్షన్స్. ఈ రెడాక్స్ రియాక్షన్స్ తర్వాత స్టాక్యుమెంటరీ 2 పెట్టాను. ఎందుకంటే దీంట్లో మనం టైట్రేషన్స్ ఇలాంటివన్నీ నేర్చుకుంటాం, ఈక్వల్ అండ్ వెయిట్స్ గురించి నేర్చుకుంటాం. రెడాక్స్ రియాక్షన్స్ నుంచి కొంత అవగాహన మనకు కావాలి, అందుకనే ఇలా చేశాను నేను. ఇంకోటి చూడండి, ఇనార్గానిక్ వచ్చేసరికి సేమ్ ఇలానే చేశాను. కొంతమందికి ఇనార్గానిక్ కష్టం అనిపిస్తుంది, వాళ్ళకు కూడా కొంత టైం ఉంటే బాగుండు నేర్చుకోవడానికి అనిపిస్తుంది. అందుకనే ప్రతి చోట నేను ప్రాపర్గా మీ ప్రతి ఒక్కరి గురించి ఆలోచించి ఈ పర్టికులర్ షెడ్యూల్ అయితే నేను తయారు చేశాను. అండ్ ఈ షెడ్యూల్లో మీరు 80% ఆఫ్ ద చాప్టర్స్ ఏంటంటే మీరు డిసెంబర్ 30th లోపల 80% ఆఫ్ ద హై వెయిటేజ్ టాపిక్స్ మనం ఫినిష్ చేస్తాం. దీని తర్వాత మిగతా చాప్టర్స్ మనం ఏంటంటే బిఫోర్ 15th ఫినిష్ చేస్తాం. అర్థమైందా? సో ఇవి ఎలా ఫినిష్ చేస్తాం, ఒక క్లాస్లో మనం ఎలా చేస్తాం అనే విషయాన్ని నేను క్లాస్లో మాట్లాడతాను. ఎందుకంటే ఈరోజు నేను ఏదో ఒక చాప్టర్ గురించి ఇలా చేస్తానడం కాదు. చాలామంది నన్ను పీవైక్యూస్ చేయండి సార్ అని అడిగారు కదా. నేను చెప్తున్నాను ఈరోజు మీకు పీవైక్యూస్ ఎలా చేస్తానంటే ఒక రేంజ్లో చేస్తాను. సార్ పీవైక్యూస్ ఒక్కడే చేస్తారా, కాన్సెప్ట్ చెప్పరా అంటే కాన్సెప్ట్లో కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు. ఒక్కటి చెప్తున్నాను,
క్వాలిటీ మీద కాంప్రమైజ్ లేదంతే. కంప్లీట్ క్వాలిటీ మీదే ఫోకస్. మీకు ఈ 45 డేస్ నా సెషన్ మీరు అటెండ్ అయితే మీకు అరే ఈయన సెషన్ ఎందుకు అటెండ్ అయ్యాను నేను, నా టైం వేస్ట్ అనే మాట మీ నోట్లో నుంచి రాకూడదు. నాకు మీ టైం చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి ఖచ్చితంగా నా వంతుగా మీకు ఈ 45 డేస్ ఎఫెక్టివ్గా ఉండడం కోసం ప్రతి ఒక్కటి కూడా నేను చాలా కేర్ఫుల్గా చేస్తున్నాను. నా సెషన్స్ ఎవరైనా అటెండ్ అయితే మీరు బాగా తెలుసు నేను ఎలా చెప్తాను, ఎలా చేస్తాను అనేది కూడా. మీకు చాలామంది నన్ను పీవైక్యూస్ అడిగారు. పీవైక్యూస్ వర్షాన్ని కురిపిస్తాను నేను ఖచ్చితంగా సెషన్స్లో, అది మాత్రం నేను పక్కా చెప్తున్నాను. సో మీకోసం మా వంతుగా మేము ఏం చేసామంటే ఒక క్రాష్ కోర్స్ని అయితే రూపొందించాం, అఖండ జేఈ క్రాష్ కోర్స్. సో ఈ పర్టికులర్ క్రాష్ కోర్స్ని అయితే మీకు ఫ్రీగా ఇస్తున్నాం. మనకి అఖండ క్రాష్ కోర్స్లో ఏం దొరుకుతుంది ఈ విషయం తెలియాలి కదా సార్. మీరు క్రాష్ కోర్స్ అయితే డిజైన్ చేసామన్నారు, దీంట్లో ఏం దొరుకుతుంది, సో నేను ఎలా యాక్సెస్ చేయాలి అనే దాని గురించి కూడా నేను చెప్తాను. ఈ పర్టికులర్ క్రాష్ కోర్స్లో ఏంటంటే నేను కంప్లీట్ 1 షాట్స్ ప్రతి చాప్టర్ మీద ఒక 1 షాట్ చేస్తాను. ఆ 1 షాట్లో మనకు కావాల్సిన కంప్లీట్ కాన్సెప్చువల్ డిస్కషన్తో పాటుగా నేను కంప్లీట్ పీవైక్యూస్ కూడా సాల్వ్ చేస్తాను. పీవైక్యూస్ ఎలా సాల్వ్ చేస్తానంటే మనకేంటంటే ఎటువంటి పీవైక్యూస్ మనం సాల్వ్ చేస్తే కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది, అలాంటి పీవైక్యూస్ నేను సాల్వ్ చేస్తాను. అర్థమైందా? అండ్ మీ కాన్ఫిడెన్స్ నేను ఖచ్చితంగా ప్రతి చాప్టర్లో పెంచుతాను. ఇది నా బాధ్యత. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఈ 45 రోజులు ఫాలో అవ్వండి చాలు. ఈ 45 డేస్ ఒక దీక్షలాగా ఫాలో అవ్వండి. జీవితంలో ఇప్పుడు కష్టపడబడితే ఎప్పుడు కష్టపడతాను చెప్పండి? ఖచ్చితంగా కష్టపడాలి. కష్టపడకుండా ఏది రాదు జీవితంలో, గుర్తుపెట్టుకోండి. అండ్ ప్రతి ఒక్క సెషన్ కూడా లైవ్ క్లాస్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ 4 కూడా మీకు యాప్లో మాత్రమే దొరుకుతాయి. ఒకటి డౌట్ సపోర్ట్, ఏఐ గురు 24/7 డౌట్ సపోర్ట్, ఇది యాప్లో మాత్రమే దొరుకుతుంది. దాంతోపాటుగా సెషన్ అయిపోయిన తర్వాత చాలామంది చూసినట్లయితే నోట్స్ అడుగుతుంటారు. ఈ నోట్స్ని అండ్ దాంతోపాటుగా ఈ సెషన్ అయిపోయిన తర్వాత మీరు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ చేయాలి, ఇంకోటి చెప్తున్నాను. చాలామంది ఒక హై లెవెల్ ఉన్న టాపిక్స్ అంటే లేదంటే నేను అడ్వాన్స్గా ప్రిపేర్ అవుతున్నా, జేఈ మెయిన్స్కి కాదు అని అడ్వాన్స్ ప్రాబ్లమ్స్ చేస్తుంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, జేఈ మెయిన్స్ స్ట్రాటజీ వేరు, అడ్వాన్స్ స్ట్రాటజీ వేరు. మీరు చాలామంది చూసుకుంటే జేఈ మెయిన్స్ ర్యాంకులు ఎక్కడో వస్తాయి, వాళ్ళ అడ్వాన్స్ ర్యాంక్ బాగుంటుంది. కానీ మనం అడ్వాన్స్ అనేది రాయాలంటే ఫస్ట్ జేఈ మెయిన్స్ క్లియర్ చేయాలి. దాని స్ట్రాటజీ చాలా వరకు వేరు. చాలామంది మీరు గమనిస్తే అడ్వాన్స్లో మంచి ర్యాంకులు వచ్చిన వాళ్ళకి జేఈ మెయిన్స్లో ఎక్కడో వచ్చి ఉంటుంది ర్యాంక్ కూడా. అంటే దాని స్ట్రాటజీ వేరు, అది మనం అర్థం చేసుకోవాలి. దాన్ని బట్టే ఈ జేఈ మెయిన్స్ ఈ క్రాష్ కోర్స్ అనేది ప్యూర్లీ జేఈ మెయిన్స్ పరంగా మీకోసం డిజైన్ చేయడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. సో నా క్లాస్ నోట్స్ కావచ్చు, నేను ఇచ్చే క్వశ్చన్స్, ఎలాంటి క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే కాన్ఫిడెన్స్ వస్తుంది, అవి నేను మీకు ప్రాక్టీస్ షీట్ రూపంలో డిపిపిడిస్ అని అప్లోడ్ చేస్తాను. యాప్లో మాత్రం దొరుకుతాయి. ఈ క్వశ్చన్స్ నేను హ్యాండ్ పిక్ చేసుకొని మరీ సెలెక్ట్ చేశాను. అండ్ దాంతోపాటుగా మనల్ని మనం టెస్ట్ చేసుకోవడం చాలా ముఖ్యమైనది. అంటే నేను ఎంత మాత్రం నాకు కాన్సెప్ట్ అర్థమైంది, ఒక క్వశ్చన్ సాల్వ్ చేయడానికి నేను ఎంత సమయం తీసుకుంటున్నాను, ఈ సమయాన్ని నేను తగ్గించుకోవాలంటే ఏం చేయాలి, ఇవన్నీ మనం ఇక్కడే అనలైజ్ చేస్తాం. అంటే మాక్ టెస్ట్లో అనలైజ్ చేస్తాం. ఇవి కూడా మీకు యాప్లో దొరుకుతాయి. దాంతోపాటుగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మీరు యాప్లో యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఫైనలీ సార్, ఎగ్జామ్ ముందరే కాదు, ఎగ్జామ్ తర్వాత కూడా నా సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది. ఖచ్చితంగా ఎగ్జామ్ తర్వాత కూడా నేను మీతో మాట్లాడతాను, ఇంటరాక్ట్ అవుతాను, ప్రతి విషయాన్ని అయితే మీతో డిస్కస్ చేస్తాను కూడా, రైట్? సో మన అఖండ క్రాష్ కోర్స్లో ఇవన్నీ కూడా యాక్సెస్ చేయొచ్చు. కానీ మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాం చూడండి, అలానే కమెంట్స్లో కూడా మీకు లింక్ కనిపిస్తుంది, మన క్రాష్ కోర్స్ లింక్. ఈ పర్టికులర్ క్రాష్ కోర్స్ మీరు జాయిన్ అవ్వండి, మీకు ప్రతి అప్డేట్స్ కూడా వస్తుంటాయి, క్లాసెస్ గురించి వీటి గురించి అప్డేట్స్ కూడా వస్తాయి మీకు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ ఛానల్ గురించి నేను చాలా ఎక్కువగా మాట్లాడాలి. ఎందుకు ఎక్కువగా మాట్లాడాలంటే మీరు నమ్ముతారా నమ్మరో, ఈ పర్టికులర్ స్క్రీన్ షాట్ నేను మా టీంని అడిగి మళ్ళీ తీసుకున్నాను. ఎందుకు ఇక్కడ పెడుతున్నాను తెలుసా ఈ స్క్రీన్ షాట్? చాలామంది కొన్నిసార్లు కొన్ని చాప్టర్స్లో నోట్స్ సరిగ్గా ఉంచుకోరు, సరిగ్గా ప్రాపర్ నోట్స్ అనేది ఉండదు. అలాంటి వాళ్ళ కోసం ఒక షార్ట్ నోట్స్, అంటే నేను రాసుకున్న నోట్స్ మీతో అయితే షేర్ చేస్తాను. అలాంటి నోట్స్ అంటే ఇనార్గానిక్ కెమిస్ట్రీ పరంగా అలాంటి నోట్స్ నా దగ్గర ఉన్నాయి. అండ్ ఆ నోట్స్ నేను రాసుకున్నా, నా కోసం రాసుకున్నా, రీజనింగ్స్తో సహా రాసుకున్నా. అలాంటి నోట్స్ అయితే నేను మీకు షేర్ చేస్తాను. అవన్నీ కూడా ఎక్కడ షేర్ చేస్తానంటే ఓన్లీ పీడబ్ల్యూ తెలుగు జేఈ ఛానల్లో మాత్రమే నేను షేర్ చేస్తాను. నోట్స్తో పాటుగా మీకు ఏదన్నా మెటీరియల్ మీకు హెల్ప్ అవుతుందంటే ఖచ్చితంగా నా వంతుగా నేను మీకు షేర్ చేస్తాను. ఎక్స్ట్రా రెఫరెన్సెస్ కూడా ఏదన్నా
మీకు అవసరం అవుతుందంటే ఈ గ్రూప్లో మాత్రమే నేను షేర్ చేస్తాను. గుర్తుపెట్టుకోండి. ఈ క్యూఆర్ కోడ్‌ని ఉపయోగించి అయితే మీరు మన పీడబ్ల్యూ తెలుగు జేఈ గ్రూప్‌లో అయితే జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. ఓకే. కెమిస్ట్రీ క్లాస్‌లో కలుస్తా. ప్రతి చాప్టర్ ఎలా చేయాలి, ఎలా నేర్చుకుంటే మీకు కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది, ఈ విషయాలను కూడా నేను ప్రతి సెషన్‌లో మీతో మాట్లాడతా, డిస్కస్ చేస్తా. రైట్? మీరైతే వచ్చేయండి. అండ్ ఎవరైతే వస్తారో ఒక చిన్న కమెంట్ రూపంలో నాకు చెప్పండి. సార్ నేను మీ క్లాస్‌కి వస్తాను సార్. నేను వస్తాను సార్. మీ దగ్గర నేర్చుకుంటాను. ఒక చిన్న కమెంట్ రూపంలో చెప్పండి. నేనైతే మీ కమెంట్స్ ఖచ్చితంగా చూస్తాను. ఈ వీడియో కింద ఉన్న కమెంట్స్ నేను ఖచ్చితంగా చూస్తాను. ఐ వుడ్ లవ్ టు సీ యూ ఇన్ క్లాస్. మీ పేర్లు కూడా నేను గుర్తుపెట్టుకోండి. నాకు ఈ అలవాటు ఉంది. ఎవరైతే యూ కమెంట్ మీ పేర్లు కూడా నేను గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నిస్తాను. ఖచ్చితంగా సెషన్స్‌లో కూడా మీ పేరు నేను మాట్లాడతాను. నీ కమెంట్ నేను చూసానని నేను ఖచ్చితంగా చెప్తాను. ఓకే. ప్లీజ్ కమెంట్. మీరు వస్తారా క్లాస్‌కి? మీకు ఇది కావాలా? ఖచ్చితంగా రండి. చూద్దాం.